ఈ వీడియోలో మనం ఆల్కహాల్స్ డిస్కస్ చేద్దాం. దాని యొక్క ప్రిపరేషన్ అండ్ రియాక్షన్స్ చూద్దాం. ఓకే, ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్కహాల్స్ ఆర్ క్లాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ కంటైన్ వన్ ఆర్ మోర్ హైడ్రాక్సిల్ గ్రూప్. హైడ్రాక్సిల్ గ్రూప్ అంటే మనకు OH. ఓకే, అటాచ్డ్ టు ఏ సాచురేటెడ్ కార్బన్ ఆటమ్. సాచురేటెడ్ అంటే సి సింగిల్ బాండ్ సి. ఓకే, మనకు సింగిల్ బాండే ఉంటుంది, దాన్ని మనం సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్కహాల్ దేన్ని అటాచ్ అయి ఉంటుంది? CH3 CH2 OH. ఓకే, ఇది సాచురేటెడ్ కాంపౌండ్ అనమాట. సింగిల్ బాండ్ ఉంది కదా, సో మనకు ఇక్కడ OH అటాచ్ అయి ఉంది. దీన్ని మనం ఏమంటాం? ఆల్కహాల్ గ్రూప్ అని అంటాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. మనకు ఆల్కహాల్స్ అనేటివి 3 ఉన్నాయి: ప్రైమరీ, టెర్షియరీ అండ్ సెకండరీ. ఓకే, ఆల్కహాల్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ OH గ్రూప్ అటాచ్డ్ టు ద కార్బన్. అంటే మనకు ప్రైమరీ ఆల్కహాల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కార్బన్ ఏది ఉంది, ఈ కార్బన్ ఇక్కడ మనకు ఎన్ని కార్బన్తో డైరెక్ట్గా అటాచ్ అయింది? ఒక కార్బన్తోనే డైరెక్ట్గా అటాచ్ అయింది. సో మనకు ఈ కార్బన్ యొక్క స్టేటస్ ఏంటిది? దీన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. సో అదేవిధంగా ఈ OH గ్రూప్ ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయినప్పుడు మనం దాన్ని ప్రైమరీ ఆల్కహాల్ అని అంటాం. అర్థమవుతుందా? అర్థమయ్యే విధంగా మెల్లిగా వినండి. ఓకే, మనకు ఎప్పుడైతే ఈ OH గ్రూప్ ఈ ప్రైమరీ స్టేటస్ ఉన్న కార్బన్ని అటాక్ అయినప్పుడు దాన్ని మనం ప్రైమరీ ఆల్కహాల్ అని అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి సెకండరీ ఆల్కహాల్. ఇక్కడ మనకు కార్బన్ అనేది డైరెక్ట్గా 2 కార్బన్ ఆటమ్స్తో అటాచ్ అయింది. సో మనకు దీని యొక్క స్టేటస్ ఏమంటాం? మనం సెకండరీ కార్బన్ అంటాం. సో మనకు OH గ్రూప్ అనేది సెకండరీ కార్బన్కి అటాచ్ అయినప్పుడు ఆల్కహాల్ OH గ్రూప్ ఏదైతే అటాచ్ అయిందో దాన్ని మనం సెకండరీ ఆల్కహాల్ అని అంటాం. తర్వాత వచ్చేసి అదేవిధంగా టెర్షియరీ ఆల్కహాల్. మనకు ఇక్కడ కార్బన్ అనేది డైరెక్ట్గా 3 కార్బన్స్తో డైరెక్ట్గా అటాచ్ అయింది. సో మనకు దీన్ని టెర్షియరీ కార్బన్ అంటాం. సో మనకు OH గ్రూప్ టెర్షియరీ కార్బన్తో డైరెక్ట్గా అటాచ్ అయింది. దీన్ని మనం టెర్షియరీ ఆల్కహాల్ అని అంటాం. ఓకే, ఇంతకుముందు క్లాస్లో మీకు గ్రిగ్నార్డ్ రియేజెంట్ చెప్పినా నేను. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏందో సో అది గుర్తుకుంటే లేదా మనం మళ్ళీ చదువుదాం. దీంట్లో ఆల్కహాల్ ఫ్రమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్. సో ఫస్ట్ వచ్చేసి మనకు గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ప్రిపేర్ చేయాలి. ఆల్కహాల్ కెన్ బి ప్రిపేర్డ్ బై రియాక్షన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్. సో మనకు ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. ఓకే, ఆల్డిహైడ్ గ్రూప్ అనేది గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటిది? మనకు ఒక అల్కైల్ గ్రూప్ ఉన్నప్పుడు, అల్కైల్ గ్రూప్ CH3 ఉన్నప్పుడు, మాగ్నీషియం ఉన్నప్పుడు, ఇంకొక హాలోజన్ గ్రూప్ ఉన్నప్పుడు, హాలోజన్లో మనకు Br లేకపోతే I లేకపోతే FCl, దీనిని మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని అంటాం. ఓకే, మనకు ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్ అయ్యి మనకు ఈ ప్రోడక్ట్ ఇస్తుంది. తర్వాత మనకు H2O లేకపోతే H+ అటాచ్ అయ్యి మనకు ఏం ఫామ్ అవుతుంది? ప్రొపేన్ 2R అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది మనకు వచ్చేసి ప్రోడక్ట్ అన్నమాట. రియాక్షన్ నేను రాస్తాను, ఈ రియాక్షన్. సో మనకు ఇది వచ్చేసి ఆల్డిహైడ్ అన్నమాట. మనకు ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏం చేస్తుందంటే CH3 ఇక్కడ వచ్చి అటాచ్ అవుతుంది. సో ఇక్కడ రాస్తా, అటాచ్ అవుతుంది. CH3 Hని ఇక్కడ కిందకి రాసుకుంటా. ఓకే, మనకు CH3 అనేది ఇక్కడ అటాచ్ అయింది. తర్వాత ఈ MgBr రెండు మిగులుతాయి కదా, ఇవి రెండు వచ్చేసి మనకు ఓకి అటాచ్ అవుతాయి. సో MgBr అనేది అటాచ్ అవుతాయి. తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తాం, H2O అనేది యాడ్ చేస్తాం. ఇది స్ప్లిట్ అవుతుంది H+ అండ్ OH-గా. సో మనకు ఏం జరుగుతుంది ఇక్కడ? MgBr అనేది వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందో చూస్తా ఇప్పుడు. మనకు CH3 CH ఇక్కడ ఉంది కదా, CH. ఓకే, తర్వాత CH3 మనకు H+ ఫామ్ అయింది. సో మనకు ఇక్కడ అటాక్ అవుతుంది OH దగ్గర. తర్వాత ప్లస్ ఈ MgBr ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ OH మిగిలింది కదా, MgOH-Br. సో మనకు ఇది ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది, ప్రొపేన్ 2-ol. ఓకే, ఇది అనేది మనకు ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఎస్టర్ హైడ్రోలైసిస్ ఆఫ్ మిథైల్ అసిటేట్ గివ్ మిథనాల్. మనకు ఇది వచ్చేసి మిథైల్ అసిటేట్. ఓకే, వాటర్తో రియాక్ట్ అయ్యి మనకు ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. ఓకే, ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు ఏం లేదు, ఇక్కడ మనకు H2O ఉంది కదా, ఇది అనేది H+ అండ్ OH- స్ప్లిట్ అవుతుంది. ఓకే, స్ప్లిట్ అయినప్పుడు మనకు H+ ఏదైతే ఉంటుందో ఈ CH3ని రిమూవ్ చేసేసి H అనేది ఇక్కడ అటాచ్ అయిపోతుంది. CH3 C డబల్ బాండ్ OH. ఓకే, మనకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు OH మిగిలింది, CH3 మిగిలింది. దీన్ని ఏం చేయాలి? మనం
HOCH3. ఓకే, ఇది మన రియాక్షన్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇది వచ్చేసి మిథనాల్ అనేది ఫామ్ అయిపోయింది. మన ప్రోడక్ట్ వచ్చేసి మిథనాల్. ఓకే, మిథనాల్ HOCH3 అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ మనకు ఈజీ రియాక్షన్స్ ఉన్నాయి. రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి క్యాటలిటిక్ హైడ్రోజనేషన్. ఓకే, మనకు నికిల్, ప్లాటినియం మరియు పెల్లాడియం ఉన్నప్పుడు H2 అనేది మనకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఆల్డిహైడ్ గ్రూప్. సో మనకు ఇక్కడ H2 ఉంది కదా, H2 అనేది 2H ఉన్నాయి. సో మనకు ఏం చేయాలి, స్ప్లిట్ చేసి ఒక Hని ఇక్కడ ఓ గ్రూప్ ఉంది, సో మనకు ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. OH ప్రొపెనాల్ అనేది ఫామ్ అయిపోయింది. డైరెక్ట్ రియాక్షన్ ఇది ఏం లేదు, ఇక్కడ H తీసుకుపోయి ఇక్కడ ఓకే అటాక్ చేస్తే మనకు ప్రొపెనాల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోతుంది అంతే. తర్వాత వచ్చేసి రిడక్షన్ ఆఫ్ కీటోన్స్. ఇక్కడ కూడా సేమ్ రియాక్షన్. మనకు కీటోన్ కూడా క్యాటలిస్ట్ ఉన్నప్పుడు Hతో రియాక్ట్ అయ్యి మనకు ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. ఎలాగ ఇస్తుంది, ఇక్కడ కూడా సేమ్ H ఏదైతే ఉంటుందో ఇక్కడ O దగ్గరకు వెళ్ళి అటాచ్ అయిపోయి మనకు ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. తర్వాత రిడక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండర్గో రిడక్షన్ రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4 ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అని అంటాం. అండ్ గివ్స్ మన ఆల్కహాల్ అనేది ఇస్తుంది. మనకు ఇక్కడ ఏం జరిగిందంటే నేను రాసి చూపిస్తా. మనకు ఇక్కడ ఏం లేదు, మీరు డైరెక్ట్గా రాయాలంటే డైరెక్ట్గా రాస్తేనే మనకు ఈజీ ఉంటుంది. సో మనకు C డబల్ బాండ్ ఉంది కదా, ఈ డబల్ బాండ్ ఓని తీసేసి CH2 యాడ్ చేసేయాలి అంతే. CH3 CH2 OH. ఓకే, మనకు ఇది వచ్చేసి ప్రోడక్ట్ అనమాట. ఇథనాల్ అనేది ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు రిడక్షన్ ఆఫ్ ఈస్టర్స్. ఓకే, మనకు ఈస్టర్ కాంపౌండ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ రియాక్షన్ అది. మనకు H తీసుకెళ్ళి మనకు ఏదైతే ఉంటుందో C డబల్ బాండ్ దాన్ని తీసేసి H2 యాడ్ చేసి మనకు CH3 CH2 OCH3 అనేది మనకు ఫామ్ అయింది. తర్వాత మనకు OCH3 అనేది తీసేయాలి, OCH3. సో మనకు HOCH3 మిథనాల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. మనకు అంతే రియాక్షన్ అన్నమాట. రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఈజీగా ఉన్నాయి, డైరెక్ట్గా చూపిస్తాను, నేను ఎక్కువ రాను. ఓకే, రియాక్షన్ విత్ సోడియం. సో మనకు ఇక్కడ ఇథనాల్ అనేది ఉంది, మనకు సోడియంతో రియాక్ట్ అయ్యి మనకు సోడియం ఇథాక్సైడ్ అనేది ఇస్తుంది. ఈ రియాక్షన్కి మేము థియరీ పక్క రాయాల్సింది. ఓకే, ఏమని రాయాలా, ఇథనాల్ రియాక్ట్స్ విత్ 2 moles ఆఫ్ సోడియం అండ్ గివ్స్ సోడియం ఇథాక్సైడ్. ఓకే, ఇది వచ్చేసి థియరీ అనమాట. మనకు ఏం లేదు, ఇక్కడ H అనేది తీసేసి మనకు Na ఉంది కదా, ఇక్కడ 2 Na ఉన్నాయి. ఓకే, సో మనకు ఒక Na తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయాలి. సో మనకు సోడియం ఇథాక్సైడ్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి ఈస్టరిఫికేషన్ ఆఫ్ ఈస్టర్ ఫార్మేషన్. ఓకే, మనకు దీంట్లో ఏం చేయాలి, మిథనాల్ అనేది ప్రొపెనాయిక్ యాసిడ్ తో కంబైన్ అయ్యి మనకు రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసినప్పుడు రియాక్ట్ అయ్యి మనకు ఇథైల్ అసిటర్ అనేది ఇస్తుంది. మనకు ప్రోడక్ట్ ఏంటిది, C2H5 C డబల్ బాండ్ OCH3 అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఆక్సిడేషన్ రియాక్షన్ అనమాట. మనకు ప్రొపెనాల్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్డిహైడ్ ఇస్తుంది. ఇక్కడ ఏమంటే ఈ CH2 ఏదైతే ఉంటుందో H2ని తీసేసి డబల్ బాండ్ యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఆక్సిజన్ ప్రెజెన్స్లో మనకు ఇక్కడ కార్బన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అది ఎలిమినేట్ అయిపోయి మనకు ఇక్కడ OH అనేది అటాక్ అవుతుంది. ఆక్సిజన్ గ్రూప్ అనేది యాడ్ అయ్యి మనకు అసిటిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్ అని అంటాం. మనకు వచ్చేసి లుకాస్ టెస్ట్. ఆల్కహాల్లో లుకాస్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ సార్ వచ్చి ఒక శాంపుల్ ఇచ్చి అరే దీంట్లో ఆల్కహాల్ ఉంది, ఇది ప్రైమరీయా లేకపోతే సెకండరీయా లేకపోతే టెర్షరియా అని ఫైండ్ అవుట్ చేయమని నీకు ఆ టెస్ట్ అనేది ఇచ్చేస్తాడు. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, లుకాస్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తావు. ఎలా పర్ఫామ్ చేస్తావు అంటే లుకాస్ రియేజెంట్ ద్వారా. మనకు లుకాస్ రియేజెంట్ అంటే అది కాన్సన్ట్రేటెడ్ HCl ప్లస్ అన్హైడ్రస్ ZnCl2ని యాడ్ చేసి నువ్వు ఆల్కహాల్ ప్రైమరీయా సెకండరీయా టెర్షరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తావు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తావో చెప్తా. ఫస్ట్ వచ్చేసి టెర్షరీ ఆల్కహాల్ని తీసుకుంటావు శాంపుల్. ఓకే, తర్వాత వచ్చేసి ZnCl2 యాడ్ చేస్తావు ప్లస్ HClని యాడ్ చేస్తావు. HClని యాడ్ చేసినప్పుడు మనకు వైట్ టర్బిడిటీ అపియర్స్ ఇమీడియట్లీ. మనకు OH అనేది రిప్లేస్ అయ్యి Cl యాడ్ అవుతుంది. సో మనకు అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు నువ్వు యాడ్ చేసినప్పుడు వైట్ టర్బిడిటీ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఇమీడియట్గా వైట్ టర్బిడిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ వచ్చేసి నీకు ఇది ఇచ్చిండు. సో మనకు నువ్వు ఏం చేసినావు, ఇది టెర్షరీ ఆల్కహాల్ అయితే మనకు వైట్ టర్బిడిటీ అనేది వస్తుంది. ZnCl2 యాడ్ చేసినావు దీంట్లో, నీకేమైంది, మనకు వైట్ టర్బిడిటీ అనేది ఇమీడియట్గా ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సెకండరీ ఆల్కహాల్. ఇఫ్ అందులో మనకు సెకండరీ ఆల్కహాల్ ఉంటే
మనకు వైట్ టర్బిడిటీ అపియర్స్ ఆఫ్టర్ 5 మినిట్స్. మనకు ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకు వైట్ టర్బిడిటీ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం సెకండరీ ఆల్కహాల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ప్రైమరీ ఆల్కహాలే ఉంది అనుకున్నాం దాంట్లో మనం. ఓకే, నీకు తెలియదు ప్రైమరీ ఆల్కహాల్ ఉందని. సో మనము ఏం చేస్తాం, ZnCl2 ప్లస్ HCl యాడ్ చేస్తాం. సో మనకు ఇది రియాక్షన్ అనేది జరగదు. సో మనకు టర్బిడిటీ అపియర్స్ ఓన్లీ ఆన్ హీటింగ్. మనకు ఈ రియాక్షన్ అనేది జరగదు. నువ్వు ఏం చేస్తావు, యాడ్ చేసినాక ఒకవేళ నువ్వు హీట్ అప్లై చేస్తే టర్బిడిటీ కొద్దిగా కనిపిస్తుంది. ఓకే, ఇలా ఇదే విధంగా మనకు ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్కహాల్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేయొచ్చు.